సో సార్ ఈ నీట్లో ఈ మెడికల్ కాకుండా వేరే ఆపర్చునిటీస్ గురించి చెప్తారా? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో మొదట ఏం చేద్దామంటే అండి, అసలు మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, రైట్? గవర్నమెంట్లో ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్లో ఎన్ని ఉన్నాయి, సో ఎయిమ్స్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, మన 2 స్టేట్స్లో ఎయిమ్స్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటి కట్ ఆఫ్ ఏంటనేది చూద్దాం. ఆ తర్వాత ఈ నీట్ కాకుండా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, రైట్ అండి? సో దీంట్లో మొట్టమొదటిగానండి అప్రాక్సిమేట్గా 1,37,600 సీట్లు మనకి ఇండియా వైడ్ ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వీటిలో అంటే ఆల్మోస్ట్ 63,657 గవర్నమెంటు, 66,000 అప్రాక్సిమేట్లీ ప్రైవేట్ సీట్స్ ఉన్నాయి. టోటల్గా 817 కాలేజెస్ అన్నమాట అండి. సో 50-50 ఆల్మోస్ట్ 50-50 ఉన్నాయి. అలాగే బీడీఎస్ డెంటల్కి సంబంధించి సుమారుగా 27,800 సీట్లు డెంటల్ సీట్లు ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ సీట్స్ చాలా తక్కువ అన్నమాట అండి, 3,500. మిగిలిన 23,000 ఆర్డ్ అంతా కూడా ఏమిటంటే అన్ని ప్రైవేట్ సీట్సే బీడీఎస్కి వచ్చేటప్పటికి. సో సుమారుగా 313 కాలేజెస్ ఉన్నాయి. అలాగే మూడవది ఏమిటంటే ఆయుష్ అంటారు, అంటే ఆయుర్వేదానికి సంబంధించి, యునానీకి సంబంధించి, హోమియోపతికి సంబంధించినటువంటి కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిలో 52,720 సీట్లు ఉన్నాయి. వీటిలో కూడా మెజారిటీ ప్రైవేట్ సీట్లు ఉన్నాయన్నమాట అండి. ఇది కూడా 800 కాలేజెస్లో ఇది ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇది టోటల్గా సీట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక వీటిలో టాప్ మెడికల్ కాలేజ్ అంటే ఎయిమ్స్. సో ఆ ఎయిమ్స్కి సంబంధించి మనకి ఇండియా వైడ్ ప్రస్తుతానికి 20 ఎయిమ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మంగళగిరిలో ఒకటి ఉంది, బీబీ నగర్ ఒకటి ఉంది తెలంగాణకి సంబంధించి. ఇంకొక 4 అప్రూవ్ చేశారు, అది ఇంకా ఫంక్షన్లోకి రాలేదు. ప్రస్తుతానికి 20 ఉన్నాయన్నమాట అండి. వీటిలో 2,257 సీట్లు ఉన్నాయి. 2,257 సీట్స్ ఉన్నాయి ఈ 20 ప్లేసెస్లో కూడా. సో ఇది టోటల్గా సీట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీటిలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పేరెంట్స్ అందరూ కూడా ఏమిటంటే, ఈ మెడికల్ సీట్స్ గవర్నమెంట్లో ఒకలాగా, ప్రైవేట్లో ఒకలాగా రిజర్వేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి గవర్నమెంట్కి వచ్చేటప్పటికి 15% ఆల్ ఇండియా కోటా ఉంటుంది. ఇండియా వైడ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 15% సీట్స్ కూడా, తెలంగాణలో 15% గవర్నమెంట్ సీట్స్ కూడా నేషనల్ వైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట అండి. ఈ 15%కి మొత్తం ఓవరాల్గా ఇండియా నుంచి అందరూ కూడా ఎలిజిబులే. సో 85% డొమిసైల్ ఉంటుంది, అంటే మన స్టేట్లో ఏదైతే ఉందో ఆ స్టేట్కి సంబంధించిన పిల్లలకి 85% ఉంటుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించి. ఇక ప్రైవేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 50% కన్వీనర్ కోటా ఉంటుంది, కేటగిరీ ఏ అంటారు. కేటగిరీ బికి వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్మెంట్ కోటా అంటాము, ఇది 35%. సో 50-35. మిగిలిన 15% ఎన్ఆర్ఐ కోటా, కేటగిరీ సి సీట్లు ఇవి. సో ఇది కంప్లీట్లీ డొనేషన్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి కోటా అనమాట అండి. ఇది సీట్ మ్యాట్రిక్స్కి సంబంధించి నీట్కి. సో ఇక మన బీబీ నగర్కి వచ్చేటప్పటికి ఎయిమ్స్లో 100 సీట్లు ఉంటాయి. అట్లాగే మంగళగిరి వచ్చేటప్పటికి ఎయిమ్స్కి వచ్చేటప్పటికి 125 సీట్లు, అంటే మన 2 స్టేట్స్లో 225 సీట్లు ఎయిమ్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయన్నమాట అండి. టోటల్గా 2,257లో ఇది ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, కట్ ఆఫ్ పరిస్థితి ఏంటి? చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ఎందుకు ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ట్రెండ్ రాకుండా అనే దానికి ఉదాహరణ ఇది. జనరల్ కేటగిరీలో ఎయిమ్స్లో 16,728 ర్యాంక్కి కట్ ఆఫ్ అయ్యిందన్నమాట అండి. టోటల్గా 20 ఎయిమ్స్